ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జూన్ 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాన్ని మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే, ధనుస్సు రాశి వారికి ఊహించని అదృష్టం అనేది పట్టబోతుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ టైంలో గురుగ్రహం చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. ధనుస్సు రాశి వారికి గ్రహాల మార్పుల వల్ల కూడా వీరికి అన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి జరగబోయే మార్పు వీరి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. గతంతో మనం పోల్చుకుంటే ఈ రాశి వారికి మాత్రం ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. వీరి గోచారం, వీరికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ టైంలో వీరు ఏ పని చేసినా మంచి సక్సెస్ని అయితే పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే, ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ ఉల్లాసంగా, స్వేచ్ఛగా ఉంటారు. అయితే ఈ రాశి వారు నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కోపంతో వీరు ఎదుటి వారిపై అరుస్తూ ఉంటారు, కానీ వీరికి చాలా అందమైన మనస్సు కూడా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. వీరిని మోసం చేసేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు, కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు మంచి జీవితం అనేది ఉంటుంది. అయితే ఈ రాశి వ్యక్తులు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. ఈ రాశి వ్యక్తులు దయా హృదయాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు మాత్రం 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం ద్వారా వీరిపై దైవం యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా ఉంటుంది. అయితే ఈ రాశి వ్యక్తులు అందరికీ నమ్మకంగా ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే ఎవరైనా సరే వీరికి ఒక విషయాన్ని చెప్పి ఎవరికి చెప్పకండి అని అంటే వీరు అస్సలు ఎవరితో చెప్పరు. అయితే ఈ రాశి వారు జీవితంలో ఎన్నోసార్లు అపజయాలను చూసినా కానీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవితం గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. అలాగే వీరు రహస్య స్వభావులు. మనస్సులో ఉన్నది బయటకు చెప్పడం అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను తమదైన శైలితో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలను కూడా వీరు వేసుకుంటారు. వీరి జీవితంలో నిందలు, ఆరోపణలు ఉన్నప్పటికీ అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఎక్కువగా. ముఖ్యంగా వీరి జీవితంలో అపజయాలను కలిగిన సందర్భంలో
అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాలను సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో మానసికంగా వీరు కుంగిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదల వీరికి ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎదగాలన్న వీరి యొక్క కోరిక మాత్రం నెరవేరుతుంది. మంచి స్థాయికి కూడా వీరు ఎదుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే జూన్ 18, 19 తేదీల్లోనైతే వీరు ఊహించని పరిణామాలు వీరికి రాబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి గ్రహాల మార్పుల వల్ల ఊహించని అదృష్టం పట్టబోతుంది. ఈ రాశి వారికి జరగబోయే మార్పులు వీరి జీవితాన్ని అయితే పూర్తిగా మార్చబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కష్టాల నుండి విముక్తి లభించబోతుంది. చిన్నప్పటి నుంచే వీరు కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీరి యొక్క కష్టాలు తీరిపోయి వీరికి ఊహించని అదృష్టం అనేది పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలోనైతే ఆర్థికపరమైన అభివృద్ధి మీకు రాబోతుంది. ఆర్థికంగా మీరు నిలదొక్కుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో కష్టం తగ్గి ఫలితం అనేది ఎక్కువగా ఉండబోతుంది. ఏ పని మొదలుపెట్టినా సరే విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అద్భుతమైన పురోగతి మీకు లభిస్తుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ చేస్తే లాభాలు పొందుతారు. గతంలో ఇక ఈ పనులు అవ్వవు అని మీరు వదిలేసిన పనులు కూడా ఈ టైంలో మీరు మొదలు పెడితే దానివల్ల మీరు అధిక లాభాలను అయితే మీరు పొందుతారు. ఈ రాశి వ్యక్తులైతే వ్యాపార పరంగా మనం చూసుకుంటే వ్యాపారస్తులకు ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో వ్యాపార అభివృద్ధి జరగడం వల్ల అధిక మొత్తంలో మీరు లాభాలను పొందుతారు. ఈ టైంలో మీకైతే డబ్బుకు లోటు అనేది ఉండదు. పెద్ద పెద్ద అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఉద్యోగం కోసం ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో వారికి సక్సెస్ వస్తుంది. ఈ టైంలో గుడ్ న్యూస్ కూడా మీకు రాబోతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రాబోతున్నాయి. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహ ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇప్పుడు ఫలించబోతున్నాయి. విద్యార్థులకి ఈ టైం చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థికంగా మంచి అభివృద్ధులు అయితే రాబోతున్నాయి. మీకు పెద్ద పెద్ద అవకాశాలు ఈ టైంలో రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ టైంలో మీరు మొండి బాకీలు కూడా వసూలు చేస్తారు.